హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి ఎయిర్ కూలర్ మనకు చూడండి ఫుల్ మనకు ఏసీ లాగా కూలింగ్ వచ్చే విధంగా నేను చూడండి 3 టిప్స్ 100% ఇది వర్క్ అయ్యేటే మీరు కావాలంటే ట్రై చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంతవరకు నేను నిజమో కాదో మీకే తెలుస్తుంది. ఇది జెన్యున్ వీడియో అండి, 100% వర్క్ అయ్యే మీకు టిప్స్ చెప్తున్నాను నేను. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ టిప్ వచ్చి చూడండి, మనకు ఎయిర్ కూలర్ మనకు ఫుల్గా మనకు కూలింగ్ రావాలంటే చూడండి చాలా మంది ఎయిర్ కూలర్ వాడుతుంటారు, ఇళ్ళల్లో చాలా మంది వాడుతుంటారు. చాలా మంది చూడండి కూలింగే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వాడతారంటే నార్మల్గా మనకి ఇంట్లో హాల్లో ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటారు. అలా వాడితే ఏమవుతుందంటే మనకు వేడి గాలి వస్తుంది. మనకు వేడి గాలి ఎందుకు వస్తుంది అంటే మనకు వెంటిలేషన్ మనం పక్కన పెట్టాలంటే మనం ఇది ఏం చేయాలంటే మనకు ఎయిర్ కూలర్ మనకు ఫుల్ కూలింగ్ రావాలంటే మనకు మీ ఇంటి కిటికీ కాడ సైడ్లో కానీ లేదంటే మీరు తలుపు కాడ ఎక్కడైనా సరే మనకు బయట నుంచి మనకు గాలి మనకు ఫ్రెష్ గాలి తగిలే చోట మనం ఎయిర్ కూలర్ని పెడితే మనకు 100% మీకు కూలింగ్ మనకు ఎక్కువ వస్తుందండి. మీరేం చేస్తారంటే మనకు హాల్లో ఉంటుంది, హాల్లో మనకు ఏదైనా మూలల్లో లేదంటే ఎక్కడైనా సైడ్లో పెట్టేస్తారు. అలా పెడితే ఏమవుతుందంటే ఆ రూమ్ వేడి, స్లాబ్ వేడి, మొత్తం వేడి గాలి, అందువల్ల వేడి గాలి మనకు లోపల నుంచి బయటకు వస్తుంది, కూలింగ్ రాదు. మీకు కూలింగ్ రావాలంటే చూడండి మీరు కిటికీ సైడ్ అయినా సరే లేదంటే మీరు తలుపు సైడ్ అయినా సరే మనం మార్చి పెడితే 100% మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది ఎయిర్ కూలరు. ఫ్రెండ్స్ చూడండి, మీ ఇంటికాడ వెంటిలేషన్ మనకి బయట నుంచి గాలి వచ్చి చూడండి కిటికీ ఉంది లేదంటే మనకి ఇక్కడ వాకిలి ఉంది, ఇక్కడ తలుపు, ఇట్లా సైడ్ మనకు ఈ కూలర్ని జరిపి పెట్టాలా. ఈ విధంగా చూడండి చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనం సెట్ చేయాలి కిటికీ సైడు. అప్పుడు ఏమవుతుంది చూడండి మనకు బయట గాలి మనకు కిటికీ నుంచి వచ్చి కూలర్ లోపలికి పోయి మన కూలర్ బయట మన లోపల నుంచి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ విధంగా మనకు ఫుల్ కూలింగ్ పెరుగుతుంది, ఓకేనా. లేదంటే మీరు చూడండి కిటికీ లేదు మీ ఇంట్లో అంటే మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట నిద్రపోవాలనుకుంటే చూడండి ఈ విధంగా మీరు మీ ఇంటి వాకిలి తలుపు ఉంటుంది కదా, తలుపు అడ్డంగా ఈ విధంగా పెట్టేయండి. ఎవరు రానప్పుడు ఇట్లా వాడుకోండి. బయట గాలి మనకు ఫుల్ కూలింగ్ దీంట్లో లోపలికి పోయి మనకు ఇంకా ఎక్కువ కూలింగ్ వస్తుంది. ఎక్కడైనా సరే గాలి తగిలే చోట పెట్టండి. ఈ విధంగా మనకు 100% కూలింగ్ రాకపోతే అప్పుడు అడగండి, మీకే తెలుస్తుంది ఎంత కూలింగ్ వస్తుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో టిప్ చూడండి, మనకు ఎయిర్ కూలర్ మనకు చూడండి కూలింగ్ వచ్చే విధంగా చెప్తాను ట్రిక్ చూడండి. చాలా మంది కూలర్స్ వాడుతుంటారు చూడండి, వాడిన తర్వాత మనం 1 ఇయర్ పక్కన పెట్టేస్తాం లేదంటే ఏదైనా సరే 2 ఇయర్స్ తర్వాత అట్లా వాడుతూ ఉంటారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకు సైడ్లో మనకు చూడండి ఇక్కడ మ్యాట్ చేస్తారు కదా, గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డి కాడ మనకు డస్ట్ చేరుతూ ఉంటుంది. డస్ట్ చేరడం వల్ల ఏమవుతుంది అంటే చూడండి ఈ మొత్తం మూసుకుపోతుంది, ఈ గ్యాప్ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ అన్ని మూసుకుపోయి మనకు లోపల గాలి మనకు బయట గాలి మనకు లోపల చేరదు, అందువల్ల మనకు కూలింగ్ రాదు, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే పాతదైనా సరే కొత్తదైనా సరే చూడండి కూలరు మీకు కూలింగ్ రాలేదంటే మీరు ఏం చేస్తారంటే ఈ సైడ్లో చెక్ చేయండి. గడ్డి కాడ మనకి ఏదైనా డస్ట్ ఉందనుకోండి, ఇటువంటి బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్ ఇట్లుంటుంది. గడ్డి కాడ మనం చూడండి డస్ట్ చేరి ఉంటుంది, ఇక్కడ బూజు పట్టి ఉంటుంది, కొన్నిసార్లు బూజు డస్ట్ మొత్తం ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటే చూడండి మనకు గాలి లోపలికి పోదు మనకు, అందువల్ల మనకు వేడి గాలి వస్తుంది, కూలింగ్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే డస్ట్ ఏదైనా ఉందనుకోండి ఇట్లా క్లీన్ చేసేయండి. ఇట్లా క్లీన్ చేసేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు బయట గాలి లోపలికి వెళ్ళి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది కూలరు. కొంతమంది ఏం చేస్తారంటే చూడండి ఈ గడ్డిని మనం 4-5 సంవత్సరాలు వాడుతుంటారు, అలా వాడకాకండి. ఒక్కొక్కసారి మీరు చూడండి గడ్డి బాగుంది మీకు ఎలా తెలియాలంటే చూడండి మీరు కూలర్ వాడుతున్నప్పుడు చూడండి మనకు గాలి వస్తుంది కదా మనకు లోపల నుంచి, గాలి వచ్చేటప్పుడు మనకు చూడండి స్మెల్ చూడండి, మీకు స్మెల్ ఎలా వస్తుంది. స్మెల్ నార్మల్గా ఉంటే పర్లేదు, స్మెల్ మీకు ఏదైనా మీకు బ్యాడ్ స్మెల్ మీకు సరిగా లేదనుకోండి, కొంచెం ఒక రకంగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ ఈ గడ్డి మార్చుకోండి. గడ్డి మార్చుకుంటే మీకు కూలింగ్ కూడా పెరుగుతుంది. మీకు దీనివల్ల మనకు ఆరోగ్య సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రావు, ఓకేనా. గడ్డి మాకు బాగుండాలి మెయిన్, అందువల్ల మీకు చెప్తున్నాను. ఇది మీకు కూలింగ్ బాగా పెరగాలంటే ఇక్కడ డస్ట్ ఉండకూడదు, ఇది క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మీరు నీళ్ళతో అయినా సరే బ్రష్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకొని మనకు హెయిర్ లోపలికి పోయే విధంగా మన గ్యాప్స్ ఉంటే మనకు ఈజీగా లోపలికి పోయి మనకు ఇక్కడ నుంచి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ విధంగా చేస్తే 2 ట్రిక్లో వర్కౌట్ అవుతుంది. ఒకవేళ గడ్డి పోతే గడ్డి మార్చుకోండి, ఓకేనా. ఒకసారి స్మెల్ బాగుంటుంది, స్మెల్ ఒకసారి బాగాలేదనుకోండి గడ్డిలో ప్రాబ్లం. అందువల్ల మనం చూడండి మూడో టిప్స్ చూడండి, మూడో టిప్స్ లేదా చూడండి మన నార్మల్ కూలర్ని మనం ఏసీ లాగా ఎలా మార్చుకోవాలి. ఇది అందరికి యూజ్ అయ్యే ట్రిక్ అండి, ఇది టిప్స్. ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయండి, 100% మీకు నార్మల్ కూలర్ మీకు ఏసీ లాగా మారిపోతుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఆ విధంగా చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూడండి చాలా మంది కూలర్లో మనకు చూడండి మనకు నార్మల్ వాటర్ వేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటర్ వల్ల ఏమవుతుందంటే చూడండి మనకు కొద్దిగా కూలింగ్ వస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే చూడండి కూలర్ మనం సైడ్లో తీసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకు స్క్రూస్ ఉంటాయి, ఈ స్క్రూస్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ డోర్ ఉంది కదా సైడ్ డోరు, ఈ డోర్ వచ్చేస్తుంది మనకు. ఈ డోర్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి ట్రిక్, ఈ విధమైన మీరు స్టీల్ పాత్ర ఒకటి తీసుకోండి. స్టీల్ పాత్ర ఎందుకంటే ఇది భిన్న కూలింగ్ ఎక్కుతుంది. ఇది మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టి దీనిలో ఐస్ గడ్డ కట్టేయండి, నైట్ పెట్టేయండి, మార్నింగ్ అంతా ఐస్ గడ్డ వచ్చేస్తుంది. ఇటువంటి మనకు కొంచెం పాత్రలో మనకు ఈ విధంగా గడ్డగట్టిన ఐస్ ఉంటుంది కదా, ఐస్ని తీసుకొచ్చి ఈ విధంగా డోర్ ఓపెన్ చేసుకోండి. కూలర్ది స్క్రూలు ఉంటాయి, స్క్రూలు తీసి మీరు మళ్ళీ బిగించుకోవచ్చు. మీరే ఈ విధంగా ఐస్ తీసి ఈ విధంగా వేసేయండి. ఈ విధంగా మనం ఐస్ వేసిన తర్వాత చూడండి మన కూలర్ మనకు చూడండి ఏసీలా మారిపోతుంది. 100% మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది మీకు, ఓకేనా. నార్మల్ వాటర్ కన్నా మీకు కూలింగ్ మనకు
ఐస్ గడ్డ వేస్తే మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది, ఏసీ లాగా వస్తుంది. ఈ విధంగా మీరు 2-3 ఐస్ గడ్డలు వేశారనుకోండి, లోపల మనకు ఎయిర్ కూలర్లో మనకు చూడండి 100% మీకు నార్మల్ కూలర్ మీకు ఏసీ లాగా మారిపోతుంది. డెఫినెట్గా మీకు 2-3 గంటలు మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూడండి ఐస్ వాటర్ అయినా సరే ఐస్ అయినా సరే మనం కూలర్లో వేసిన తర్వాత చూడండి మీరు ఎక్కువ కూలింగ్ రావాలంటే ఐస్ మీకు ఏసీ లాగా కూలింగ్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే చూడండి కిటికీకి సైడ్ మనం చూడండి కిటికీ పక్కన అయినా సరే చూడండి మీరు తలుపు పక్కన ఎక్కడైనా సరే మన వెంటిలేషన్ మన గాలి వచ్చే చోట పెడితే చూడండి డెఫినెట్గా మీకు నార్మల్ కూలర్ మీకు ఏసీ లాగా ఫుల్ 100% కూలింగ్ వస్తుంది. మీకు 100% మీరు వాడిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత కూలింగ్ వస్తుందో. ఒక విధంగా మీరు నార్మల్ కూలర్ని మీరు ఏసీ లాగా మార్చుకోవాలంటే ఈ విధంగా స్టీల్ పాత్రలో మీరు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి గడ్డ కట్టించిన ఐస్ని దీంట్లో వేయండి. ఒకవేళ ఐస్ లేకపోతే చూడండి మీరు కూల్ వాటర్ అయినా మీరు వేయచ్చు కూలర్లో. ఈ విధంగా మీరు 2-3 పాత్రలు మీరు కూలింగ్ వాటర్ మీరు ఫుల్ కూలింగ్ వాటర్ అయినా పోయచ్చు. ఈ విధంగా చేస్తే మీకు డెఫినెట్గా కూలింగ్ పెరగడం కన్ఫామ్. మీరు ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ మీరు కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా చూడండి మీకోసమే నేను చూడండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫీచర్స్ ఉన్న మంచి కూలర్ నేను సెలెక్ట్ చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తానండి. మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ మీకు హనీ ప్యాడ్స్ అన్నీ ఉంటాయండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి మీకు ఏ కూలర్ కావాలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కూలర్ సంబంధించిన రిపేర్స్ కూడా చేశానండి. పంప్ మోటార్ రిపేర్ కానీ మీకు నీళ్ళు పడే నీటి మోటార్ రిపేర్ షాక్ కొట్టినా లేదంటే మీకు వైర్ పని చేయకపోయినా ఫ్యాన్ తక్కువ స్పీడ్లో తిరుగుతున్నా అలాగే అన్ని ప్రాబ్లమ్స్ వీడియో చేశానండి. ఆ వీడియోస్ కాబట్టి నా ఛానల్ చెక్ చేసుకోండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా లింక్స్ అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్, మీ క్రియేట్ జిల్లాని.